పేరుకి సెలబ్రిటీలు చేసేవన్నీ చిల్లర పనులు, గలీజ్ దందాలు. సో, ఇదంతా దేని గురించి చెప్తున్నానంటే 'బిగ్ బాస్' ఫేమ్ అషు రెడ్డి గురించి. సో, అషు రెడ్డి అంటే తెలియని వారు లేరు. ఈమె రియాలిటీ షోస్‌కి సంబంధించి అలాగే గ్లామర్ పోస్ట్‌లు తర్వాత 'బిగ్ బాస్' షోతోని బాగా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోని డ్రగ్స్‌కి సంబంధించి నా కేస్‌లో గూడా ఆమె ఉన్నాది అని జెప్పేసైతే వార్తలు వెలుగులోకొచ్చినియి. దీనికి సంబంధించి 'కేపీ చౌదరి' కి సంబంధించిన ఈ కనెక్షను అలాగే డ్రగ్స్ దందాలో ఆమె ఉంది అని అన్నప్పటికీ కూడా తను లేదు అని చెప్పేసి మొత్తానికైతే ప్రూవ్ చేసుకుంది. సో ఆ తరువాత ఇన్‌స్టాకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మనం చూస్తూ ఉన్నాయి మధ్య కాలంలో. ఇన్‌స్టాలోని గ్లామర్ ఫోటోలు పెట్టడము, అందాలు ఆరబోయడము, దానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ చేసుకోమండము. 399, 299, 499 ఇట్లా చిల్లరగా ఏవో బాటా రేట్లు చెప్పినట్టు ఒక రేట్లు పెట్టి దాంతో ఒక పెద్ద స్కామ్‌లని నడుపుతూ ఉన్నారు దీని వెనకాతల. సో, ఈ విషయంలో గూడా మనం కొంతమంది సెలబ్రిటీలని జూసాము. సో, ఇట్లాంటి వాటిల్లో గూడా అషు రెడ్డికి సంబంధించిన ఆహ్, కాంట్రోవర్షియల్‌నైతే మనం చూసాము. సో, ఇప్పుడు తాజాగా తీసుకుంటే అసలేం జేసింది అని అనుకుంటే ఈ అషు రెడ్డి అసలు మామూలు స్కామ్ గాదు. చాలా భారీ స్కెచ్ చేసింది. పెళ్లి పేరుతోని అసలు ఈ సబ్స్క్రిప్షన్‌లు అవ్వని, ఇవని ఇవెన్ని రోజులు నడుస్తాయి? ఎన్నాళ్ళు చేయగలుగుతాం ఇదంతాను? కొడితే గట్టిగా కొట్టాలి ఒకేసారి అని జెప్పేసి చాలా గట్టిగా పకడ్బందీగా ప్లాన్ జేసి ఒక బక్రాన్ పట్టుకుంది. ఆ బక్రాన్ పట్టుకొని దాదాపు 10,00,00,000 మేర వసూళ్లు చేసినట్లుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వైవి ధర్మేంద్ర అనే అతనితోని 2018లో అషు రెడ్డి పరిచయం ఏర్పడింది. సో, భారత్‌కి వచ్చిన సమయంలో ఈ పరిచయం మొదలైందంటే అతను ఎవరైతే ఆ ధర్మేంద్ర ఉన్నారో ఇతను ఇండియాకొచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య గూడా పరిచయం మొదలైనట్లు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే అషు రెడ్డి అమెరికాలో చదువు పూర్తి చేసుకొని సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చానని చెప్పి అతనితో సన్నిహితంగా మారినట్లు ఆరోపణలు గూడా ఉన్నాయి. అసలు అషు రెడ్డి విదేశాల్లో చదువులు పూర్తి చేసుకొని ఇక్కడ సినిమాల్లో నటించడానికి ఎందుకంటే ఆ గ్లామర్ ఇదంతా ఉంది కాబట్టి సినిమాలో నటించడం కోసం అవకాశాల కోసం నేను ఇక్కడికొచ్చాను అని చెప్పేసి అతనితో మెల్లమెల్లగా పరిచయం చేసుకొని దాన్ని మెల్లగా ప్రేమగా మార్చి ప్రేమ నుంచి పెళ్లి వరకు కూడా తీసుకెళ్ళింది. సో 2018 నుంచి కొనసాగిన ఈ ప్రయాణము ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. దాదాపుగా 8 సంవత్సరాలు 19, 20, 21 అంటే 8 సంవత్సరాలు ఇంచుమించుగా. 8 సంవత్సరాల పాటు స్నేహము, ప్రేమ, పెళ్లి పేరుతోని గుంజుకోవడానికి చాలా టైం దొరికింది. సో ఏ రకంగా గుంజుకోవాలో అంత మొత్తాన్ని గుంజుకుంది. నిజంగానే అసలు వీళ్ళ టెక్నిక్స్ చూస్తూ ఉంటే అసలు ఒళ్ళు అలిసిపోయేలాగా చెమట వచ్చి 24 గంటలు రోజుకి 8 గంటల డ్యూటీ అయినప్పటికీ కూడా 10, 12 గంటలు కష్టపడి పనిచేస్తున్న వాళ్ళందరూ వీళ్ళ ముందు దిగదుడిపే అనిపిస్తుంది. ఇలాంటి గలీజ్ దందాలు చేసి డబ్బులు సంపాదించుకునే పని చేస్తూ ఉన్నారు. సో ఈమెకి సంబంధించి అయితే మాత్రము ప్రేమ పేరుతో దగ్గరైన తర్వాత ఆర్థిక అవసరాలు ఉన్నాయని చెప్పి అనేక సార్లు డబ్బులు తీసుకున్నట్లుగా ఇక్కడ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ధర్మేంద్ర నుంచి తీసుకున్న మొత్తాలతో కారు, బంగారము, ఫ్లాట్లు, ఇతర ఆస్తుల్ని కొనుగోలు చేసి వాటిని అషు రెడ్డి తన పేరు మీద పూర్తిగా రిజిస్ట్రేషన్స్ కూడా తనకి సంబంధించే చేయించేసుకున్నారు అని కూడా ఇక్కడ ఆరోపణలోనైతే వాళ్ళు పేర్కోవడం జరిగింది. ఇక పెళ్లి విషయం ఖరారు చేస్తున్నామంటూ కూడా కుటుంబ సభ్యులు ముందుకొచ్చి దానికి సంబంధించిన పూజలు, శుభకార్యాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాము అని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ తర్వాత మాట తప్పి పెళ్లిని వాయిదా వేస్తూ చివరికి నిరాకరించడం అనేది బాగా బాధిస్తోంది అని చెప్పేసి. అంటే ఇది చాలా పెద్ద చీటింగ్‌గా భావిస్తూ కూడా 8 సంవత్సరాల ప్రేమ, 8 సంవత్సరాల పెళ్లి, 8 సంవత్సరాల ఖర్చులు, పెళ్లి పేరుతో చేసిన విపరీతమైన ఖర్చులు. అసలు ఇప్పుడు అషు రెడ్డి అని కాదు. ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాము అని అంటే అసలు ఆస్తులు ఎలా రాసిచ్చేస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు పెళ్లయిపోయిన తర్వాతనే భార్య పేరు మీద పెట్టాలనంటే 1,00,000 ఆలోచిస్తూ ఉన్నారు అబ్బాయిలు. చాలా మంది అసలు భార్యల పేరు మీద పెట్టకుండా వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉంచుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇవి ఇంకా పెరుగుతున్నాయి. అంటే రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పేసి భయంతో ఆస్తులు రాయడం లేదు. సో ఇలా అంటే ఎవరికైనా కోపం రావచ్చు. ఇది కేవలం చేస్తున్న వాళ్ళ గురించే, చేయని వాళ్ళ గురించి అస్సలు కాదు. వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అయితే బాధితుడి తండ్రి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఇప్పుడు మోసపోయిన ఈ అషు రెడ్డి ప్రేమ పేరుతో మోసపోయిన ధర్మేంద్ర ఎవరైతే ఉన్నారో ఈ బాధితుడికి సంబంధించిన తండ్రి యనుమల సత్యనారాయణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారము 2018 నుంచి 2025 వరకు సుమారు ఓన్లీ డబ్బు మాత్రమే కాకుండా
5 కిలోల బంగారము, ఫ్లాట్లు, వాహనాల రూపంలో మొత్తము 9,35,00,000కు పైచిలుకు రూపాయలు ఆస్తులు, డబ్బులు అన్నీ గూడా తమ దగ్గర నుంచి మోసం జేసి లాక్కుంది ప్రేమ పేరుతోని అని జెప్పేసి వీళ్ళు కంప్లెయింట్ రైజ్ చేశారు. అదనంగా ఆమె సోదరి కూడాను. అశురెడ్డి ఒక్కతే గాదు, ఆమె వెనకాతల మరలా వాళ్ళ చెల్లి గూడా 50,00,000 తీసుకున్నారని ఆరోపించారు. అసలు ఎట్లా ఇచ్చేసారండి? నాకర్థం గాదు. అసలు ఎవరైనా ఆడపిల్లని జేసుకుంటున్నామని అంటే ఎంతో కొంత ఆడపిల్లకి ఏదో తమకి తోచింది పెట్టుకోమని చెప్తూ ఉంటారు. ఏ బంగారమో, ఆస్తులు ఏవైనాను. కానీ తిరిగి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సినంత అంటే గ్లామర్ ఎంత పని చేసిందో అక్కడ చూడండి. గ్లామర్‌ని ప్రేమగా ఎరవేసి ఇలాంటి వాళ్ళు చేస్తున్న దందాలకి నిజంగా ప్రేమించే వాళ్ళు గూడా పాపం బలైపోతూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా ప్రేమించే వాళ్ళని గూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. సో, దీనికి సంబంధించి అదనంగా ఆమె సోదరు కూడా డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆధారంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తునైతే ప్రారంభించారు. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు అలాగే బ్యాంక్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో వీటన్నింటి రికార్డులు అలాగే ఆస్తుల కొనుగోలు వివరాలను కూడా మొత్తంగా పరిశీలిస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇక అశురెడ్డి పేరుతో గతంలో కూడా పలు వివాదాల్లో మనకు వినిపించే పేరు ముందు చెప్పుకున్నట్లుగా మనము డ్రగ్స్ కేసులో ఆమె వినిపించి అరెస్ట్ అయ్యి కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో పలువురు సినీ ప్రముఖుల్లో తన పేరు కూడా బయటకు వచ్చింది. బట్ అందులో పేర్లో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా అది చాలా రచ్చరచ్చగా అయింది. అందులో తను లేను, పేరున్నప్పటికీ కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు అనే ఆమె స్పష్టం చేయడం అయితే జరిగింది. అలాగే మనం ముందు చెప్పుకున్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్‌కి సంబంధించి ఫీచర్‌ని ప్రారంభించి కూడా కొత్త వార్తల్లో నిలిచింది. ఎందుకంటే సేమ్ ఇలాంటి వార్తే మన ఇంకొక నటి గురించి కూడా మనం చెప్పుకున్నాము. సో మా ఒళ్ళుని మేమెట్లా చూపించుకుంటే మీకెందుకు అది ఇదనంటే, మీ ఒళ్ళు మీరే చూపించుకుంటారు. కానీ ఆ ఒళ్ళుని చూస్తున్న వాళ్ళు, ఆ ఒంటి కోసం వస్తున్న వాళ్ళు, వాళ్ళకి కుటుంబాలుంటాయి. వాళ్ళు వాళ్ళని ట్రీట్ చేసి మీ దగ్గరకొస్తూ ఉంటారు. అసలు వెళ్ళే వాళ్ళకి బుద్ధి లేదు, చూపించే వాళ్ళకి బుద్ధి లేదు. సో, ఇప్పుడు ఈ మోసాలు చాలా భారీగా జరుగుతూ ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తాజాగా ప్రేమ పెళ్లి పేరుతో మోసం కేసయితే మాత్రం ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే దీనికి సంబంధించిన నిజాలన్నీ కూడా బయటకొచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి దీని మీద ఇంకా అశురెడ్డి ఎలాంటి స్పందన లేనట్లు కనిపిస్తుంది. మరి ఈవిడిప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారా? అయితే పోలీసులు మాత్రం చాలా గట్టిగానే వీటన్నింటి రికార్డ్స్‌ని అన్నింటిని కూడా ఇంచుమించు 10 కోట్ల స్కామ్ అని 10 కోట్ల మోసం అని అనుకోవచ్చు. ఇది కూడా ఒక స్కామే. ప్రేమ పెళ్లి పేరుతో చేసిన స్కామ్‌గా దీన్ని పరిగణిస్తూ కూడా ఈ కేసు అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి పత్రికల ప్రకారము, మనకి మీడియా ప్రకారం సీసీఎస్ పోలీసుల ఇచ్చిన కొన్ని వివరాల ప్రకారము మనం చెప్తూ ఉన్నాము. సో, మరి ముందు కేసులు అంటే డ్రగ్స్ కేసుని లేను అని తోసిపుచ్చినప్పటికీ కూడా దీనిలో మాత్రము చాలా క్లియర్ డీటెయిల్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే లిక్విడ్ క్యాష్ ఎక్కువ ఇచ్చుండ్రు. మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని బయటకు తీస్తే అసలు ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. నిజంగానే ఇది గనక కరెక్ట్ అయితే మాత్రము 'బిగ్ బాస్' అనే ఒక షోని జనాలందరూ గూడా చాలా రియాలిటీ షో నమ్మి చూస్తున్నప్పటికీ గూడా వాళ్ళకేదో ఒక గొప్ప టాలెంట్ ఉంది అని జెప్పేసి అనుకుంటూ ఉంటారు. వీళ్ళకున్న టాలెంట్‌లు ఇలాంటివన్నమాట. సో, ఇలాంటి అశురెడ్డిలు ఇంకా ఎంతమంది బయటకొస్తారు? ఇది ఇప్పుడు పెద్ద క్వెషను. దయచేసి అబ్బాయిలు అప్రమత్తంగా ఉండండి. మీరు ఇచ్చేటప్పుడు ఏదైనా అమ్మాయిని ప్రేమించినప్పుడు గానీ, వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు గానీ, ఎట్లాగా ఆస్తులు కోట్లకు కోట్ల ఆస్తులు నమ్మి రాసేయడం, నమ్మి ఇచ్చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు గూడా ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే అమ్మాయిలు గూడా మోసపోతూ ఉన్నారు. అమ్మాయిలు గూడా అబ్బాయిలకి ఇట్లాగే మెడలో ఉన్న గొలుసులు, ఉన్న బంగారాలు తాకట్లు పెట్టి, లేదు అని అనుకుంటే పెళ్లి చేసుకున్న భర్తను మోసం చేసి ఇంకొక అబ్బాయి కోసం పెళ్లి చేసుకున్న వాడు పెట్టిన బంగారం, ఆస్తులు అమ్మి చంపేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో, దయచేసి ఇలాంటివి చేయకండి. రోజు రోజుకి కూడా జనాలు భయపడిపోతున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. మొత్తానికి అశురెడ్డియే కాదు, ఇంకా ఈ లింక్‌ని కదిలిస్తే ఇంకా ఎంతమంది ఇలాంటి వాళ్ళు బయటకొస్తారో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఈ కేసుకి సంబంధించిన అప్డేట్ అయితే రావాల్సి ఉంది. సో, దీని మీద అశురెడ్డి కూడా ఏం స్పందిస్తారనేది చూడాల్సి